SPRO వెళ్ళండి. IMG మ్యూట్ లో ఉండాలండి, మ్యూట్ లో ఉండాలి ఎవరైనా. సునీల్ గారు మ్యూట్ లో ఉండండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ IMG యాక్టివిటీలోకి వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ ఓకే, డిస్ప్లేకి IMG యాక్టివిటీస్. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి పాత్ ద్వారా వెళ్ళిన తర్వాత మనకి కావాల్సినటువంటి కంప్లీట్ టీ కోడ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో OX15 ఉంది, చూపించండి. OX15 ఎక్కడ ఉంది చూపించండి. ఓకే, OX15 ద్వారా మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. లేదు బ్యాక్ ఇక్కడ కూడా క్లాక్ సింబల్ ఉంది, ఎగ్జిక్యూట్ క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్ మనకు కావాల్సింది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, బట్ మనం చేసేది ఏదైనా సరే అది SPRO స్క్రీన్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. మీకు ఇంకొక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను. సో ఇక్కడ నుంచి కూడా వాడచ్చు, లేదా టీ కోడ్ వాడచ్చు. ఇప్పుడు మీకు కంపెనీ కోడ్ అంటే ఏంటి మీకు అర్థం అవ్వలేదు, దేనికి వాడతారేంటో తెలియదు, లేకపోతే బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలియదు. ఓ పని చేయండి, ఆ క్లాక్ సింబల్ పక్కనే ఒక స్పెట్ సింబల్ అని చూడండి. ఇప్పుడు మీకు బిజినెస్ ఏరియా అంటే ఏంటో తెలియలేదు, బిజినెస్ ఏరియా రండి. డిఫైన్ బిజినెస్ ఏరియా, ఆ క్లాక్ సింబల్ పక్కన ఏముంది, ఒక డాక్యుమెంట్ లా కనిపిస్తుంది. IMG యాక్టివిటీ డాక్యుమెంటేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టీ కోడ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు యూజ్ చేస్తాము, అదంతా కూడా మీరు ఇది బిజినెస్ ఏరియా అనేది యూసేజ్ ఏంటి, దానివల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి, ఈ కాన్ఫిగరేషన్స్ ఎందుకు చేస్తాము, ఇవన్నీ చదవండి. మీరు SAPకి సంబంధించిన మెటీరియల్ అంతా చదివే బదులు ఇట్లాంటి పాయింట్స్ చదువుకుంటే ఇంకా ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. మంచి నాలెడ్జ్ కావాలి, ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, సో ఇట్లా మీకు టీ కోడ్ పక్కనే ప్రతి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను కూడా యాక్చువల్గా వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతాను. సో ఇట్లా పక్కన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇది కనుక చదువుతున్నారంటే ఈ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది క్లిక్ చేయగానే. ఇవి చదువుతున్నారంటే మీకు కంప్లీట్ గా ఏ టీ కోడ్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది క్లోజ్ చేయండి. సో మీరు జాగ్రత్తగా గమనించండి, SPRO స్క్రీన్ కి ఎండ్ యూజర్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏంటి. SPRO స్క్రీన్ లో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. అంటే ఏంటి, మనకి ఇక్కడ TR జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ విల్ బి మూవ్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి డేటాని మూవ్ చేయడంలో ఇది TR అనేది జనరేట్ అవుతుంది. కానీ SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనకి TR జనరేట్ అవ్వదు, ఓన్లీ డేటా అనేది సేవ్ అవుతుంది అంతేనండి. అంటే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి మూవ్ అవ్వదు. కానీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో మనం SPRO స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేసామంటే ఆ డేటా అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనము ఒక కంపెనీ కోడ్ ఇచ్చాం తర్వాత అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేస్తాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత అది కూడా మనకి డేటాలో సేవ్ అవుతుంది ఆటోమేటిక్ గా. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక నెక్స్ట్ ఇంకో విండో పాపప్ ఓపెన్ అవుతుంది. కరెన్సీ ఎక్కడుంది, ఏ ఊర్లో ఉంది, విలేజ్, కంట్రీ, స్టేట్ ఇవన్నీ ఇస్తారు, పిన్ కోడ్ నంబర్, అది కూడా సేవ్ అవుతుంది. ఇదంతా సేవ్ అయిన తర్వాత ఈ డేటా అంతా ఏమవుతుంది, మనకి మామూలుగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ యాక్చువల్గా అది మనం వేరే సిస్టమ్ ఉంటుంది, దాని వేరే టీ కోడ్ దాని ద్వారా వెళ్ళిపోయి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుని బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఆ బేసిస్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, దాని డేటాని మూవ్ చేస్తారు. మనకి కంప్లీట్ ఆథరైజేషన్ ఉండదండి. ఓకేనా, క్లియర్, రైట్.